స్తుతించుడి యెహోవా దేవుని. స్తుతించుడి యెహోవా దేవుని. సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాపతికి ఉన్నత సలములను యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని. సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాపతికి ఉన్నత సలములను యెహోవాను స్తుతించుడి. క్షేత్రములారా పరమాకాశమా ఆకాశ జలమ ఆవిరి మమ అగ్నితో ఆగో. ఆకాశ జలమ ఆవిరి మమ అగ్నితో ఆగో. మహాసముద్రం పర్వత మృగములు పశువులరా మహాసముద్రం పర్వత మృగములు పశువులరా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమాత్మకే యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని. సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములను యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యవ్వనులు ప్రభుమూర్తి చూడి. బాలురు యవ్వనులు ప్రభుమూర్తి చూడి. ఆకు జీవులు అనువిధ పక్షులు పాడి స్తుతించుడి. ఆకు జీవులు అనువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి యెహోవా మహిమ పరమాత్మకే యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని. సూర్య చంద్రులారా
ప్రార్థన చేసుకుంటాము. దేవుని వాక్యమును ఆరాధన వాక్యమును ధ్యానించక ముందు ప్రేమగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన కృపా సత్య సంపూర్ణమైన దేవ, ఈ సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి లేఖనములను జ్ఞాపకం చేసుకొని ప్రభా మా హృదయంలో నీ వాక్య వెలుగులో మా యొక్క హృదయాలను మరి పరీక్షించుకొని కడుగుకొని శుద్ధీకరించుకొని యోగ్యమైన హృదయముతో నిన్ను ఆరాధించినట్లుగా నీ కృపా సన్నిధి మాకు దయచేయమని కోరుతూ నిన్ను స్తుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మీయా గ్రంథములోని 10వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు. మొదటి నుండి 16 వచనాలు మార్చి చదువుకుంటాము. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుండి 16 మార్చి చదువుకుంటాము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చు మాట వినుడి. జనముల ఆచారములు వ్యర్థము. అడవిలోనొకడు కట్టెను నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాని గొడ్డలితో చేసిన పని. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడవనేరవు గనక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి అని. అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడు లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. తర్షీషు నుండి రేవుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయు వాడు దాన్ని చేసెను. నీలి ధూమ్ర రక్తవర్ణములు గల వర్ణములు వాటికున్నవి. అవన్నీ నేర్పరుల పనివారి పనియే. మీరు నాతో ఇలాగూ చెప్పవలను. ఆకాశమును భూమిని సృష్టించిన ఈ దేవతలు సృష్టింపని దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశములో పుట్టును. భూమాంతం భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కురియునట్లు ఆయన మేఘములను పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రానిచ్చును.
అవి ఆకాశ ఆశను చెడగొట్టు మాయ కార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. మరి చదవబడిన వాక్య భాగమును దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఈ రీతిగా ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇది మానవులందరి లోపల విస్తరించి ఉన్నటువంటి ఒక భయమును గురించి దేవుడు ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా కొన్ని పసుపు, కొంత కుంకుమ, కొన్ని నిమ్మకాయలు ఎక్కడైనా పడినాయంటే మనుషులకు భయం వచ్చేస్తుంది. వామ్మ ఇక్కడ ఏదో ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడో ఏమో ఉందిడా. ఇది సహజంగా మనుషులందరిలో, మన దేశంలోనే కాదు, దేశ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక విధమైనటువంటి ఇలాంటి భయం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే మనుషుని యొక్క జీవితము ఒక మాయలో ఇరుక్కొని ఉంది. ఎందుకంటే దేవుని నుండి వేరు చేయబడి, దేవునిలో నుండి తొలగిపోయి, మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలియక, ఆ శక్తి ఏమిటో, మనల్ని సృష్టించిన శక్తి ఏమిటో మనకు తెలియక ఇదంతా కూడా మన మీద ఆవరించి ఉంది. గనక ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో గమనించండి. ఏమంటున్నాడు? మొదటి 3 వచనాలు చదవండి. ఆ ఆ ఆ ఆ చిహ్నములు, ఆకాశమున కనబడు చిహ్నములకు జనములు భయపడుతూ ఆ ఆ ఆచారాలు ఏంటంటే, ఈ యొక్క విగ్రహాలు ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే మనుషులకు కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు, రకరకాల ఆచారాలు పెట్టుకున్నారు. ఆచారాలు పెట్టుకొని వాటిలో నుండి ఈ యొక్క రూపాలను సృష్టించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మా ఊర్లో ప్రతి ఒక 5-6 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద జాతర సాగుతుంది, తిరునాళ్ళు అంటారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇది చదివినప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు ఉంటారు. గ్రామ పెద్దలు ఏం చేస్తారంటే, ఈ వర్షాకాలం రాగానే ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో ఒక దేవతలను శాంతిపరచాలనే ఉద్దేశంతో మా ఊరికి వెనకాల ఒక పెద్ద గుడి, అది మామూలు గుడే, అంటే గుడి పెద్ద గుడి ఏం కాదు, కానీ ఆ జాతర సాగే స్థలం, ఒక స్థలం ఉంది, పెద్ద స్థలం. అయితే అక్కడ జాతర చేయాలని ఒక నిర్ణయం చేస్తారు. నిర్ణయం చేసినప్పుడు పని వాళ్ళు ఉంటారు, సామాన్యమైన వ్యక్తులు. ఎందుకు మరి ఒక విద్యావంతులు కాదు, ఏం కాదు, మామూలు మనుషులు. అయితే వాళ్ళకి చెప్తారు, అరే మీరు బొమ్మలు చేయాలి కాబట్టి మీరు కట్టెలు నరక రాకుండా అంటారు. అంటే వాడు వెళ్ళి ఒక చెట్టు నరుక్కొస్తాడు. చెట్టు అనేది మెత్తగా ఉండాలా, తొందరగా పని కాయేటట్టుగా ఉండాలి. అదేంటంటే మామిడి చెట్లు, పెద్ద లోయ ఉంది, ఆ లోయలో మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల కాడికి పోయి మామిడి చెట్లు నరుక్కొని రావాలి. మామిడి చెట్లు నరుక్కొని మా ఊర్లో కార్పెంటర్ మోనయ్య అని ఉన్నాడు ఆయన. ఆ మోనయ్య తయారు చేస్తాడు ఇవన్నీ. ఆ చెట్టు నరుక్కొచ్చి ఆయనకి ఇస్తే ఆయన దాన్ని తయారు చేస్తాడు. ఆయన దాన్ని మంచిగా చెక్కి మంచి ఆకారం బొమ్మలు తయారు చేస్తాడు. మంచిగా 2 బొమ్మలు, ఒకటి పెద్ద బొమ్మ, ఒకటి చిన్న బొమ్మ తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఆవిడికి ఇంకా ఒక ఆమె ఉంటుంది. ఆమె సోదె చెప్తుంది. వాళ్ళను ఏమంటారంటే జోగినీలు అంటారు. జోగిని ఆమె, ఆ జోగిని ఆమెకు అప్పు చెప్తారు. అవి తీసుకొచ్చి
ఆ జోగినామకి అప్పచెబితే ఆ జోగినామ ఏం చేస్తుందంటే దానికి మొత్తం పసుపు కుంకుమ అంతా పూసేసి రెడీ చేస్తుంది. రెడీ చేసి ఇక గంపలో పెట్టుకొని ఎగురుకుంటా ఎగురుకుంటా పోతుంది. ఇంకా తీసుకుపోయి ఆడ ఇంక అందరూ కూడా ఆమె చుట్టూ చేరి ఇక ఆమె ఏదేదో చెప్తా ఉంటుంది. ఏమో ఇట్లయింది, వర్షం పడలేదు, అది పడలేదు, ఏమో చెప్తుంది. మొత్తం మీద అన్ని దేవతల గురించి ధ్యానించి ఇక అదంతా చెప్తుంది. ఆమె చెప్పిందంతా కూడా వీళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇక అట్లా చేస్తుంది. అది అంతా అయిపోతుంది. దానికి దాదాపుగా 4-5 దున్నపోతులు తీసుకొచ్చి ఆ ఆ చెక్కినటువంటి విగ్రహములను ఆడబెట్టేసి 4-5 దున్నపోతులను కోసి పెద్ద జాతర. అది అంతా ఊర్లో 4-5 ఊర్లో జనమంతా అక్కడ కూడి అక్కడ ఒక పెద్ద జాతర సాగుతుంది. అది అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను అక్కడ దారిలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో ఈత కొట్టేదానికి వెళ్తూ ఉంటాం మేము పిల్లలమంతా. నేను ఏం జరిగిందని నేను ఎందుకో కావలసుకొని నేను చూసేవాడిని. వెళ్ళి ఏం జరిగింది ఇక్కడ అని పోయి చూస్తే ఒక 5-6 నెలల తర్వాత మొత్తం చెదలు వచ్చేస్తుంది. దానికి చెదలు పట్టిపోయి ఇంతకంటే ముందు పెట్టిన ఆ బొమ్మలన్నీ చెదలు పట్టి మొత్తం పుచ్చిపట్టిపోయినాయి. మళ్ళీ ఇంకా ఈ కొత్తగా తెచ్చిపెట్టిన ఒక 2-3 రోజులు 4-5 రోజులు అంటే మొత్తం అట్లా 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 ఆ బొమ్మల మీద పెట్టినటువంటి ఒక అంతంత మట్టి ఆ చెదల పుట్ట ఇంత పెద్ద పుట్ట అయింది. ఆ పుట్ట ఈ ప్రతిసారి ఇంతే. ఇక మరి మనుషులు చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు, దానికి భయపడుతున్నారు మనుషులంతా. గొడగొడగొడ కట్టెలు తెచ్చిన వాడు కూడా భయపడుతున్నాడు. వాడు కట్టె నరుక్కొచ్చింది వాడే. ఆ కట్టె నరుక్కొచ్చిన వాడు కూడా భయపడుతున్నాడు. దానికి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏం రాయబడింది ఇక్కడ? ఆకాశ చిహ్నములకు భయపడకుడి, అయితే వాటికి భయపడుకుడి. జనముల ఆచారములు వ్యర్థము. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అవి నరకబడును. గొడ్డలితో రూపం చేస్తారు, అవన్నీ తీసుకొని తయారు చేస్తారు. వాటికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే వారికి ఒక ఆధారం అంటూ లేదు. వాళ్ళను ధైర్యపరిచే వ్యక్తి లేడు. ఎవరు ధైర్యపరిచే వాళ్ళు లేరు. అందరూ భయపడే వాళ్ళే. అరే అక్కడ దేవుడు అది ఉంటుంది, ఏమి ఉండదాడ. మరి ఒకవేళ ఉంటే వాళ్ళు పెట్టిపోయినటువంటి ఒక 2-3 నెలల తర్వాతనే మొత్తం చెదలు పట్టిపోయి వాటికి ఆకారం లేకుండా అయిపోయింది. మరి ఎవరు వాటిని అలాంటి వాటికి భయపడుతున్నారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వాటికి భయపడకుడి. ఎప్పుడు ఈ రీతి మనకు వస్తుందంటే దేవుడు నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ 2-3 వచనాలు మనం చదివితే ఇక్కడ ఏం కనబడుతుంది మనకు? చదవండి మరొకసారి 2-3 వచనాలు. వాటికి భయపడకుడి. నరకబడును. పనివాడు గుడ్డలతో చేసిన పని. ఇంకా వెండి బంగారముల చేత కూడా చేస్తారండి. ఇంకా వెండి బంగారాలు పలుకవు, నడవనేరవు. వాటికి మోస్తున్నారు బలము ఉపయోగించి. వాడికి భయపడకుడి, అవి హాని చేయవు. మేలు చేసే చేత కాదు. హాని చేయవు, మేలు చేయవు. ఎవరికి హాని చేయవు? ఏం చేస్తాయి? మనమే కదా పెట్టింది. అవి హాని చేయవు, ఎవరికి మేలు చేయవు. ఇంకా ఏం జరుగుతుందంటే అవి అన్నింటినీ చెరిపివేయబడతాయి అంటున్నాడు ఇక్కడ దేవుడు. వర్షం పడినప్పుడు ఇక చూడాలా. ఇప్పుడు ఇదంతా తంతంత జరుగుతూ ఉంది. మా తెలంగాణ ప్రాంతంలో ఒక సామెత ఉంది.
ఆ? ఏం బతుకురా బోనాల తెరువు అంటే అర్థమైంది. అవన్నీ వ్యర్థమై చిందరవందర అయిపోతాయి. భయంకరమైన వర్షం వస్తుందంటే వాళ్ళు పెట్టినటువంటి అన్నీ కూడా ఏమైపోతాయి, కట్టుకున్న బట్టలు పాడైతాయి, ఆ పెట్టిన బొట్లు పోతాయి, అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఏం కనపడదు అక్కడ. విపరీతమైన వర్షాలు పడితే ఇంకేముండదు అది, దాని ఆకారం అంటే ఈ రీతిగా అవి చెరిపివేయబడటం మీరు చూస్తారు. మీకు అవన్నీ మీ కండ్ల ముందే ఏమైపోతాయి, అవన్నీ చెదిరిపోతాయి. మీ కండ్ల ముందే అవి మాసిపోతాయి. మీ కండ్ల ముందే అవి కనబడకుండా పోతాయి. ఒకసారి అవి చూడండి మీరు. అందుకే ఏమంటున్నాడు, అవన్నీ వ్యర్థమైనవి, అవన్నీ చెరిపివేయబడతాయి, అవన్నీ తీసివేయబడతాయి. అవి వాటికి మీరు ఎంత మాత్రం కూడా మీరు భయపడవద్దు అంటున్నాడు. భయపడద్దు కనుక ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే వాటికి భయపడద్దు. ఎట్లా, మనకు ఒక ఆధారం అంటూ ఉండాలి కదా. ఇప్పుడు ఇవి ఎంత పెద్ద ఉన్నతంగా కనపడగాని కూడా ఇప్పుడు కొన్ని రోజులైతే మనం ఉన్నతంగా అన్నీ కనపడతా ఉంటాయి. మొత్తం ఎక్కడ చూసినా అవే, ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఎంత పెద్ద విగ్రహం, ఎంత పెద్దగా అంటే ఆకాశం ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఉండాలంటే మనము నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది, ఇప్పుడు దైవ భక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా ఇట్లాంటి దృశ్యాలు కనపడినాయి. దానియేలు గ్రంథములోని 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథములోని రాజా ముగ్గురు యూదులను బబులోను దేశములోని చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది. ఎంత పెద్ద విగ్రహం అంటే 60 మూరలు ఎత్తుంది. కాబట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడంటే ఆయన. కాబట్టి చూడండి అక్కడ మనం మొదట మనం మూడో అధ్యాయంలో చదివితే రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి 60 మూరల ఎత్తును 20 మూరల 6 మూరల వెడల్పు ఎంత పెద్ద విగ్రహం చేసుకొచ్చి పెట్టాడు. పెట్టినప్పుడు ఇక్కడ ఎవరంట, వీళ్ళు యూదులు అంట. వాళ్ళు యూదులు. ఆ యూదులు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ మాట మనం గమనిస్తే వాళ్ళు ఏమంటారంటే 17-18 వచనాలు మీరు చదివినట్లయితే ఇక్కడ మేము సేవించుచున్న దేవుడు అంటే దేవుడు అనేటటువంటి గుర్తింపు, నిజమైన దేవుని యొక్క గుర్తింపును వారు కలిగి ఉన్నారు. దాన్ని బట్టి ధైర్యంగా, దానికి భయపడకుండా, ఆ వ్యక్తికి భయపడకుండా జవాబియగలిగినటువంటి సత్తా వారిలో ఉంది గనకనే చెప్తున్నారు ఈ మాట. ఏమని? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి ఈ అగ్నిగుండములో పడకుండా మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నిజమైనటువంటి దేవుణ్ణి మనము ఎరిగినప్పుడు ఇలాంటి ధైర్యము వస్తుంది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది అక్కడ గుమిగూడినారు. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రమే నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే వీళ్ళు ముగ్గురు
ఒక ఎత్తు. జీవము గల దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఏమంటారు? వాళ్ళు 60 మూరలైనా ఉండని, 100 మూరలైనా ఉండని, నీవు ఎంతన్నా చేసుకో, ఆ ప్రతిభకు మేము సాగిలపడము, మేము భయపడము దానికి అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మేము దేవుని బిడ్డలారా, ఇదే సంగతిని దేవుడు ఇర్మియా గ్రంథంలో తన యొక్క పిల్లలకు చెప్తున్నాడు. మీరు భయపడకండి, లోకముకు కానీ సాతానుకు కానీ లోకము యొక్క శక్తి కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు, భయపడకండి, వాటికి మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయనను గురించి చెప్పుకుంటున్నాడు. 10వ వచనం చదవండి. అదే మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథంలోని ఏం దేవుడు అంటే ఆయన బయలుపరుచుకుంటున్నాడు తన ప్రజలకు. ఏమని? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి అట్లాంటి దేవుడు ఆయన. మరి మీరు భయపడుతున్నటువంటి అవి ఇట్లాంటి పనులు చేయవు. గనుక ఎలాగుందంటే ఆయన యెహోవా నిజమైన దేవుడు, నిజ దేవుడు. మరి ఆయన కనపడతాడా? వీళ్ళు ఏమైనా చూపించగలిగినారా? చూపించినారు. ఎప్పుడు చూపించినారు? భయపడకుండా మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకుంటే ఏం చేస్తామంట? రాజా నీ దేవతకు రొక్కము, అగ్గిలో పడి సాగడానికైనా ఓకే రైట్ అన్నారు వాళ్ళు. అంతే. అప్పుడు ఏం జరిగింది మనం తర్వాత చూస్తాము. ఈ ముగ్గురు తీసుకుపోయి అగ్గిలో వేసినారు. అగ్గిలో వేసిన తర్వాత ఏమైంది? అప్పుడు వచ్చినాడు ఆయన, అగ్గిలోకి వచ్చినాడు, అగ్గిలో వాళ్ళతో తిరుగుతున్నాడు. 4వ వ్యక్తి ఎట్టున్నాడట చెప్పినాడు ఆయన. తర్వాత రాజు చెప్తున్నాడు, 4వ వ్యక్తి దేవతల రూపమును పోలి ఉన్నాడు. వచ్చినాడు దేవుడు, అది జీవము గల దేవుడు. అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ ధైర్యపరిచినటువంటి ఆ దైవత్వము, అంటే నీవు అంటే నీ కంటితో కనపడకపోవచ్చు, నీకు మనసులో కనపడదు, మనసులకు విగ్రహం కనపడుతుంది. జీవము గల దేవుడు, జీవిస్తున్న దేవుడు, నిన్ను జీవింపజేస్తున్న దేవుడు, నీలో ఉన్న దేవుడు జీవము గలవాడు. ఏమని చెప్తాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో ఉన్నాడు, మీరు ఆయన చూపించాలి. ఎట్లా చూపిస్తారు? ధైర్యాన్ని కనపరిచినప్పుడే. అందుకే చెప్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. దేనికి భయపడొద్దు? నేను ఉన్నాను అంటున్నాడు. ఎక్కడున్నావు నీవు అంటే ఆయన జవాబింది, నీలోనే ఉన్నాను, నేను నీలో ఉన్నాను. ఆ పుచ్చుబట్టేటటువంటి చెట్ల కింద కాదు నేను ఉండేది. 4 రాళ్ళు పెట్టి అక్కడ మీరు నా పెట్టినటువంటి ఆ యొక్క మాట్లాడలేని మరి ఆ విగ్రహం కాదు. నేను నివసిస్తున్నటువంటి స్థలము చలనం కలిగి ఉంటుంది, దానికి ఉనికి ఉంటుంది, అది జీవముతో ఉంటుంది అని చెప్తున్నాడు. నేనున్నాను, భయపడొద్దు. దృశ్యాలకు మీరు దేనికి కూడా మీరు భయపడని అవసరం లేదని మన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. నా లోపల కూడా అట్లాంటి భయం ఉండింది. నేను కూడా భయపడినాను చిన్న వయసులో. నాకు పోవాలంటే భయం ఉంది, ఇవిడేమని ఉంటుందేమని. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ చిన్న వయసులో ఆ సండే స్కూలు టైంలో మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు చెప్పినటువంటి మాటలు నా హృదయంలో ప్రవేశించినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆయనే నాకు చెప్పబడిన, నాకు ఆ చిన్న వయసులో 10-11 సంవత్సరాల వయసులో నాకు చెప్పబడినటువంటి నాకు అర్థమైన విషయం అంటే
ఏమిటంటే ఈ దేవతలకు ఆయన చెప్పేవాడు, దేవతల కంటే గొప్పవాడు, దేవతల కంటే దేవతలకు దేవుడు అని చెప్పినాడు ఆయన. ఆ దేవతలకు దేవుడు అనేటటువంటి ఆ మాట నా హృదయంలో ప్రవేశించింది. అప్పటి నుంచి నాకు భయం పోయింది. నాకు దేనికి నాకు భయం లేదు ఇంకా ఆ దినం నుండి. నేనేమనుకున్నానంటే పెద్ద దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలకు అర్థమయ్యేది అది. మనం పెద్దోళ్ళ పక్షంగా ఉన్నామనుకో మన దగ్గరికి ఎవడు రాడు. చిన్నోళ్ళు ఉన్నారనుకో చిన్నోళ్ళు కొట్టేసి మళ్ళీ మనకు కూడా వాళ్ళు కీడు చేస్తారు. కాబట్టి మనం ఎక్కడున్నా పెద్దోళ్ళ పక్షంగా ఉండాలా అని అర్థమైంది నాకు ఆ చిన్న వయసులో. కాబట్టి నేను ఇంకా ఆ చిన్న వయసు నుంచి కూడా భయపడడం లేదు. ఇక ఓహో యేసు ప్రభు దగ్గర ఉంటే చాలు, ఇక ఆయన తలుసుకోవాలి అని చెప్పినాడు అక్కడక్కడ. ఎందుకంటే పూర్తిగా వివరించలేకపోవచ్చు వాళ్ళు, కానీ కొన్ని మాటలు చెప్పినారు. ఆ హృదయం, ఆ చిన్న మాటలు నా హృదయంలో నాటబడినాయి. ఎందుకంటే మా పూర్వీకులందరూ కూడా ఆ యొక్క దేవతలకు బలులు అర్పిస్తూ బొమ్మలకు మొక్కుతూ సాగిలపడుతూ అవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళే. మా అమ్మ ఆ గడప కడిగి, శుక్రవారం వస్తే గడప కడిగి దానికి బొట్లు పెట్టి మొక్కురాని వాళ్ళందరూ మొక్కేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళిన కాడికి మొక్కడం బంద్ చేశాను. నేను మొక్కను అన్నాను. ఏయ్ ఏందిరా మొక్కవు, నీ మొక్కు. నేను మొక్కను. ఎందుకు మొక్కవురా అంటే, నేను పెద్ద దేవుని నమ్ముకున్నానమ్మా, నేను ఈ చిన్న నాకొద్దు, చిన్న దేవుళ్ళు నాకొద్దు, నేను ఆ చిన్న దేవుని నేను మొక్కను. సరే ఆ ధైర్యం వచ్చింది నాకు. నేను దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే ఇది నా అనుభవంగా చెప్తున్నాను. వాటికి మీరు భయపడొద్దు అన్నాడు దేవుడు. భయపడద్దు. నాకు భయం లేదు. ఇంకా ఆ దినం నుండి నేను దేనికి భయపడలేదు నేను. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనలో ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. నేను అనుకున్న ఆ దినాల్లో యేసయ్యనే దేవుడు, ఇంకా వేరే దేవుడు ఎవరు దేవుడు కాదు. మా తల్లి కూడా ఆమె లోపల ఒక అనుమానం అనేది ఉండింది. మొక్కుతూనే కానీ మొక్కినా కానీ కూడా ఆమె ఏం చెప్పింది నాకు, అరే దేవుళ్ళు అంటారు కానీ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరొకడు ఒక్కొక్క దేవుడి ఇద్దరు పెళ్లి చేసుకొని ఇట్లా చేస్తున్నారా, మరి ఇదేమో నాకు కూడా అర్థం కాలేదు. మన ఆయన్ని అడిగినా కానీ దానికి సమాధానం చెప్పలేదు ఆయన. సరే నమ్ముకుంటే నమ్ముకోపోరా, ఆ దేవుడు పెద్దోడు అయితే మరి నువ్వు నమ్ముకోపోవద్దు ఆమె. నన్ను ఇంకా కట్టడం చేయడము మానేసింది ఆమె. మొక్కేదానికి మొక్కమని చెప్పేసి మాట్లాడడం నాతో మానేసింది ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుని యొక్క స్పర్శ ఆ కాలం నుండి నేను ఆ చిన్న వయసులో చూస్తూ వచ్చినాను, గమనిస్తూ వచ్చినాను. దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నా లోపల అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేస్తూ వచ్చినాడు. నా అక్కర్లని తీరుస్తూ వచ్చినాడు. నాకు దేవుని గుడికి పోవాలి అనేటువంటి ఆశ ఉండింది. పోతే ఏం చేయాలంటే అక్కడ ఆ దేవాలయంలో కానుకలు అడుగుతారు. మొత్తం ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది, ఇంతకంటే ముందు ఇక్కడ కూడా చేసేవాళ్ళేమో. అది ఇక్కడ కూడా ఉంది, లోపల ఉంది. నేను చూసిన ఇట్లా పట్టుకొని అది ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర కింద బట్టలాగా ఇట్లా కట్టి ఉంటుంది. అందరి దగ్గరికి ఇట్లా డబ్బులు వేయమని తిరుగుతూ ఉంటారు. అది ఎబ్రోన్ సావాసంలో ఉండదు. ఎబ్రోన్ సావాసంలో ఇష్టమైతే వేయవచ్చు, లేకుండా లేదు. అది కూడా దేవుని ప్రేరేపణ ఉంటే వేయాలా, లేకుండా లేదు, అంతే. కానీ దగ్గరికి పోయి మనసు వేయకపోతే మనం వేయలేమనుకోండి, చూసిన వాళ్ళని ఏమనుకుంటారు, వామ్మో వేయలేదు అని అనుకుంటారేమో, ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది మనకు. కానీ ఇది అట్లా ఉండదు. కాబట్టి నేను మా ఊర్లో ఉన్న చర్చిలో అట్లా అందరి దగ్గరికి అడిగితే, నేను ఆదివారం చిన్న వయసులో ఆదివారం పోయేవాడిని, కానీ నా దగ్గర డబ్బులు ఉండేవి. ఏది నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేయాలా దేవా, మరి కానుకలు ఇస్తానికి. ఎందుకంటే చిన్న వయసులో ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయినాడు. కాబట్టి మాకు డబ్బులు ఇచ్చేవారు లేరు. రూపాయి ఉండేది, ఒక్క పైసలు, చిన్న ఒక్క పైసలు కూడా ఉండేవి అప్పుడు. ఒక్క పైసా కూడా ఉండేది, 2 పైసలు ఉండేది, 3 పైసలు ఉండేది. ఇట్లా పైసలు ఉన్నాయి ఆ దినాల్లో. ఆ ఒక్క పైసా కూడా ఉండేది కాదు. అయితే శనివారము దేవా రేపు నేను చర్చికి పోవాలి కదా అనుకొని పైగా ఆ శనివారం ఎక్కడో చోట నాకు 2 పైసలు కానీ 5 పైసలు కానీ
ఎక్కడో చోట ఒక అడవిలో ఎక్కడో పోతున్నప్పుడు ఎక్కడో ఓ చోట నాకు ఆ 2 పైసలు కానీ 5 పైసలు కానీ దొరికేది. చర్చికి మానకుండా ఉండాలంటే. ఎందుకంటే ఫీలింగ్ సార్ నేను కూడా వేయకపోతే నాకు కూడా కొంచెం మానసికంగా ఎట్లా ఉండేది. కాబట్టి ఆహా! ఎంత సంతోషించి తీసుకొని జాగ్రత్తగా దాచుకొని వెళ్ళి నేను ఆ కానుకలు వేసేవాడిని. చాలా సంతోషం అది. ఇట్లాంటి ఎన్నో సార్లు ఒకసారి కాదు. ఇది ఒకేసారి కాదు. ప్రతిసారి జరుగుతుండేది ఇలాంటి క్రియ. ప్రతి శనివారం ఎక్కడో చోట. కొన్నిసార్లు పావులో దొరికిన దినాలు కూడా ఉన్నాయి. పావులు అంటే చాలా ఎక్కువనే. దినమంతా పని చేస్తే పావులో ఇస్తారు. దినమంతా కూలి పనికి పోతే పావులో ఇస్తారు. పావులో కూడా దొరికేది. అది కూడా జాగ్రత్తగా దాచిపోయి వేసేవాడిని. అట్లాంటి సంతోషం ఉండేది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. జీవము గల దేవుడు అని ఉంది. దేవుని వాక్యంలో ఏముంది? జీవము గల దేవుడు ఇట్లా అవసరాన్ని తీరుస్తాడు. జీవము అంటే కనపడడం లేదు, అక్కడ తీరుస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, అట్లా జీవము గల దేవుడని నా జీవితంలో రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. బాల్యదినాల నుంచి కూడా రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. అందుకే ఏమైనా ఇబ్బందులు ఉండని నాకు దేవుడే ముఖ్యం అనుకుంటాను. డబ్బులు కాదు నా జీవితానికి ముఖ్యం, నాకు దేవుడే ముఖ్యము అనే ఒక విశ్వాసంలోనికి తీసుకొని రాబడింది నా యొక్క జీవితం. కాబట్టి దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటినీ ఆయన నా తండ్రిని ఎట్లా ఉన్నాడో, నా తండ్రి ఎట్లా ప్రేమిస్తాడో, ఆయన ఏం పెడతాడో నాకు తెలియదు. నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మా నాయన నాకు సరిగ్గా తెలివి కూడా లేదు, అంతగా తెలివి కూడా లేదు. ఆ వయసులో చనిపోయినాడు కనుక తండ్రి ప్రేమ కూడా నాకు తెలియదు. కానీ తండ్రి ప్రేమను ఎలాంటిదో ఒకడు నన్ను ఆ చిన్న వయసులో ఒకడు నన్ను కొట్టినాడు. అయితే వాని జీవితం, వాని పిల్లలు, వాడు మొత్తము ఆ ఊర్లో ఏమి లేదు వాళ్ళకి. ఇంకా వానికి ఎడ్లు, భూమి, ఆస్తులు ఉండేది. వాడు నన్ను చిన్న వయసులో నన్ను కొట్టినాడాడు కనికరం లేకుండా. తండ్రి చచ్చిన పిల్లోడని కూడా చూడకుండా వాడు నన్ను కొట్టినాడు. పెద్దోడే మళ్ళీ చిన్నోడు. నాలాంటి పిల్లలు కొడితే వేరే సంగతి, పెద్దోడే. మా దగ్గర ఒక పశువు ఉండింది. ఆ పశువు వాని పొలంలో మేసిందని నన్ను కొట్టినాడు. చాలా గట్టిగా కొట్టినాడు. ఆ బాధ కొన్ని రోజులు నా శరీరంలో నొప్పిగా ఉండేది నాకు. మా అమ్మకు చెప్పాను ఆ విషయం. పోయి మా అమ్మ అట్లా అడిగింది, కానీ వాడు బెదిరించినాడు. కానీ దేవుడు ఏం చేసినాడు తెలుసిన? వానికి ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఎవ్వడు లేడు. వానికి ఇప్పుడు ఇల్లే లేదు, అసలు తుడిచి పాడేసినాడు మొత్తం. దేవుడు ఎంత గొప్ప తెలుసిన? నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డులో చేయి పెట్టినవాడు అన్నాడు దేవుడు. నిజంగా చూస్తే వానికి ఇల్లు లేదు, భూమి లేదు, పిల్లలు లేరు, వానికి నా అనేవాడు ఎవడు లేడు. అంతగా శిక్షించిన దేవుడు వాడిని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నామంటే దేవుడు అలాంటి జీవము కలిగిన దేవుడుగా నేను అనుభవిస్తూ వచ్చాను ఆయన జీవితం. చెప్తున్నాడు, వాటికి మీరు భయపడద్దు. యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు. ఆయన ఉగ్రతకు భూమి, ఆయన ఉగ్రుడైతాడు. ఉగ్రుడు కోపం వస్తుంది ఆయనకు. తన పిల్లల్ని ఎవరినైనా ఏమన్నా అంటే ఆయన కోపం వస్తుంది. తుమ్మలూరుకి సేవలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ దగ్గర తుమ్మలూరు ఉంది, మహేశ్వరం మండలంలో. అక్కడ మొట్టమొదటి సేవకు అక్కడికి వెళ్ళినాం. అక్కడ ఒక సంఘటన జరిగింది ఆశ్చర్యంగా. ఇది పెద్ద కాంపౌండ్, ఇట్లే ఉంటుంది, పెద్ద కాంపౌండ్ ఉంటుంది ఆ ఇల్లు. అక్కడ మా ఇల్లు ఉంటుంది లోపల. 2 కుటుంబాలు, మాతో పాటు దేవుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబం కూడా ఉంటుంది పక్క రూమ్లో. మేము ఈ రూమ్లోనూ వాళ్ళు ఆ రూమ్లో ఉంటాం. నీళ్ళు వస్తాయి, పొద్దున్నే నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే ఇంకా ఆమె తీసుకుపోయి పెద్ద డ్రమ్ము పెడుతుంది. ఆడ వచ్చేది ఒకటే డ్రమ్ము నీళ్ళు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ బిందెలు పెడతానే ఉంటుంది. బిందె ముడి మొక్క చుక్క నీళ్ళ అవకాశం ఇది. అవి మాకు ఈ సేవకురాలు ఉంటుంది, అట్లా నిలబడి చూస్తూ ఉంటుంది. ఏమనకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది.
ఆ దినం నీళ్ళు ఉండవు, ఏముండవు మాకు. ఏమంటే ఏంది మీరు బయట తెచ్చుకోండి, బయట తెచ్చుకుంటే ఎవరితో నేనే తీసుకురావాలా? చిన్న చిన్న పిల్లలు, నా పిల్లలు 4 సంవత్సరాలు, చిన్నోళ్ళకు 3 సంవత్సరాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఎవరు తెస్తారు నీళ్ళు? నేనే తెచ్చుకోవాలా? కాబట్టి అట్లా ఇబ్బంది పెట్టి ఒకరోజు గొడవకు దిగింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అయితే అకస్మాత్తుగా ఒక దినము రక్తం వాంతులు చేసుకుంటుంది. ఈమెతో గొడవ పడింది. 2 రోజుల తర్వాత రక్తం వాంతులు చేసుకుంటుంది. భర్త ఉన్నాడు ఇంట్లో, ఇంతకుముందు పళ్ళెం పెట్టినాడు ముందల, ఆ పళ్ళెంలో మొత్తం వాంతులు చేసుకుంది, రక్తం వాంతులు. ఏమైంది అర్థం కాలే. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. మధ్యలోనే ఆమె ప్రెగ్నెన్సీ ఉంది, ఆమెకు గర్భవతిగా ఉంది, మధ్యలోనే చనిపోయింది. మాకు చాలా బాధేసింది. అయ్యో అనవసరంగా బిడ్డ, చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, 3వసారి గర్భంతో ఉంది, చనిపోయింది ఆమె. ఇల్లు మొత్తం ఖాళీ. ఇంకా ఆ పెద్ద కాంపౌండ్లో మేమే ఉంటున్నాము. ఇక చూడండి, దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఎంత అంటే, దీని విషయం ఏదో వాళ్ళకు కీడు జరిగింది మాకు మేలు జరిగింది సంతోషించడం కాదు, కానీ బాధకరమైన విషయము. ఎందుకంటే తన పిల్లల పక్షంగా దేవుడు అట్లాంటి కార్యం జరిగిస్తాడు. ఇబ్బందులు కలగజేస్తే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. చెప్తున్నాడు, మిమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. ఆయనకు ఉగ్రత ఉంటుంది, ఆయన కోపం వస్తుంది. నేను ఎవరు ఆయన ఏమనంటే జీవగల దేవుడు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు అనేక రీతులుగా ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇలా నా జీవితంలో జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు కృప చూపిస్తూ అంత చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఈ దినం వరకు ఆయన తండ్రిగా ఉన్నాడు, భద్రతగా ఉన్నాడు, ప్రాకారంగా ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు. అక్కడ సేవ చేస్తూ వచ్చినాం, ఈ స్థలానికి వచ్చిన తర్వాత బాధపడ్డాను నేను. ఏమిటి ఇక్కడ సేవ లేదు, పరిచర్య లేదు, ఇట్లాంటి స్థలమును తీసుకొచ్చినావు, ఏంది ప్రభువా ఇది? ఇక్కడ మనుషులకు స్వేచ్ఛ లేదు రావడానికి, సంఘంలో డెవలప్ లేదు, ఎందుకు తెచ్చిపెట్టినావు ఇక్కడ అని నేను బాధపడతా ఉన్నా. ఒక దినము ఒక దైవజనుడు వచ్చినాడు. నాకు అర్థం కాలే ఆ విషయాలు. ఎవరితోనైనా మాట్లాడి సమాచారాన్ని మనకు అందించగలడు. ఆ దైవజనుడు వచ్చి అన్నాడు, బ్రదర్, దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు, నీవేం బాధపడకు, దేవుడే ఇక్కడికి తీసుకొచ్చినాడు. నీకు ఆడపిల్లలు ఉన్నారు, సెక్యూరిటీ, బయట సెక్యూరిటీ లేదు, దేవుడు నిన్ను ఉంచినాడు, నీవేమి తొందరపడొద్దు అన్నాడు ఆయన వచ్చి. మంచి ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. ఆ దైవజనుడు మహిమలోనికి పిలువబడినాడు, ఆయన లేడు ఇప్పుడు, కానీ అన్నాడు, నిన్ను ఇక్కడ దేవుడు ఉంచినాడు అన్నాడు, దేవుడు పెట్టినాడు ఇక్కడ నిన్ను. అందుకే నేనేం చేస్తున్నంటే, దేవా నాకు డబ్బు ముఖ్యం కాదు, నీవెక్కడ ఉంచుతావో పోవాలంటే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండలేదు, నీవు ఇక్కడ నన్ను ఉంచినావు కాబట్టి నేను ఉంటాను. అది ఏమైనా ఉండదు. అవసరాలు దేవుడు తీరుస్తాడు. మాకిచ్చేది అదే, వచ్చిన రోజు నుంచి ఈనాటికి అదే ఉంది మా ఆదాయం, అంతే. ప్రభువా నీవు ఇక్కడ ఉంచినావు, ఉంటాం. కాబట్టి దేవుడు మన అవసరాలను గుర్తించి మనకు ఏమి చేయాలనో ఏమి చేయకూడదో అవన్నిటిని కూడా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. సాక్షి జీవితంలో ఎక్కడైనా కూడా సాక్షిగా తీర్మానం చేసుకున్నాను నేను, దేవా సేవ కాదు, నా సాక్ష్యము ముఖ్యం, నేను సాక్షిగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. నా సాక్ష్యం పోతే నేను సేవ చేయలేను, సేవకుడుగా ఉండలేను నేను. అది కనుక దేవుడు మన యొక్క అవసరాన్ని గుర్తించి మనం ఎట్లా ఉండాలో, ఎక్కడ ఉండాలో. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఆయన ఏమై ఉన్నాడంట? జీవము గల దేవుడు. ఆయన నిజమైన దేవుడు.
ఇంకా ఏం చెప్తున్నాడు? సదాకాలమైన రాజు అయి ఉన్నాడు. రాజు, ఆయన రాజు. 11వ వచనం చూడండి, 11వ వచనం చదవండి. అక్కడ ఏముంది? ఆ, ఆ, సృష్టికర్త. ఆయన ఎవరంట? ప్రతిదాన్ని సృష్టించగలడు, ఏదైనా చేయగలడు. ఉన్న వాటిని లేనట్టు చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టు కూడా చేయగలడు. ఆ, చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి ఉండదు. ఆ, ఇలాంటి దేవుడు మనకు దేవుడు అయినాడు. జీవముల దేవుడు ఆయన, నమ్మదగినటువంటి దేవుడు, జీవముల దేవుడు, నిజమైన దేవుడు, జీవముల దేవుడు, సదాకాలమైన రాజు. ఆయన సృష్టికర్త. సృష్టికర్త, సృష్టించగలిగిన వాడు, లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. కాబట్టి నా మట్టుకైతే ఈ దేవుని సన్నిధి నాకు చాలు. అది సంతృప్తి నీ మందిరంబునగలదు, సంతృప్తి నీ మందిరంబునగలదు. అందానంద ప్రవాహంబు మెరసింది, అందానంద ప్రవాహంబు మెరసింది. ఇంతైనా జీవపు ఊటందు గలదు, ఇంతైనా జీవపు ఊటందు గలదు. ఎంతైనా మా పూజారుడా నీవే, ఎంతైనా మా పూజారుడా నీవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. కాబట్టి ఆయన ఆ రీతిగా జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ సృష్టికర్త, సృష్టించగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు, సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. కనుక గమనించినట్లయితే వాక్యములో నుండి మనం ఎన్నో సంగతులు చూడవచ్చు. భూమి ఆకాశములను సృష్టించాడు. ఆది కాండము మనం 1-2 వచనాలు చదివితే శూన్యములో నుండి భూమిని సృష్టించగలిగినాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. భూమి నిరాకారముగా, దానికి ఆకారము లేనటువంటి సమయంలో ఒక ఆకారాన్ని ఇచ్చినాడు. నీ జీవితానికి, నా జీవితానికి కూడా ఒక దిశ లేని విధములో నిన్ను ఒక దిశను నిర్ణయించి, నిన్ను ఒక మనిషిగా, నీకు ఒక రూపాన్ని, నీ జీవితానికి ఒక సౌందర్యమును దేవుడు ఇవ్వగలిగిన శక్తివంతుడు. అలాంటి వాగ్దానములను దేవుడు తన గ్రంథములో ఉంచినాడు. నేను కూడా సాధారణమైనటువంటి వ్యక్తినిగా ఉన్నప్పుడు, లోకములో అనేకమైనటువంటి భయముతో, ఆదరణ లేక దిక్కుమాలినటువంటి జీవితంలో ఉన్నప్పుడు నా ప్రభువు నన్ను దర్శించి నా ఎదుకు వచ్చి తన యొక్క వాక్యము చేత, తన వాగ్దానము చేత నా ఆకర్లు తీరుస్తూ నాకెంతగానో సహకారిగా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా జీవితంలో జరిగిన సంగతులు ఎవరికైనా చేయగలడు. తన యందు విశ్వాసం ఉంచే వారికి ఎవరికైనా చేయగలడు. మొదటి సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఒక మాట చదవండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనం, 12-17 చదవండి. ఆ ఆ ఆ ఆ చూడండి, సృష్టించగలిగిన వాడు అంటే ఆకాశములో మెరుపులను, ఉరుములను ఒక మనుషుని మాట విని అప్పటికప్పుడే ఆయన ఎలాంటి అద్భుతములు చేసేవాడో, ఎలాంటి కార్యాలు చేసేవాడో చరిత్రలో చూపిస్తూ వచ్చినాడు. ఇది సందర్భం ఏంటంటే, సదాకాలము ఆయన రాజుగా ఉండవలసిన వాడు, దాన్ని వాళ్ళు అంగీకరించకుండా దేవుని యొక్క నడిపింపు, దేవుని వాక్యము వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఒక రాజు కావాలని కోరుకున్నారు.
రాజు కావాలని కోరుకుంటే ఏం చేసినాడు? ఒరే బాబు, దేవుని వాక్యం ఉంది, దేవుని నడిపింపు ఉంది, మీరు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవండి. ఈ రాజు మిమ్మల్ని అట్లా నడిపిస్తాడో లేదో మీకేం గ్యారంటీ? దేవుని వాక్యం ఉంది కదా అని బ్రతిమలాడినాడు సమూయేలు. వాళ్ళు మొండికెత్తి ఏం చేశారంటే మాకు రాజు కావాలని ఖచ్చితంగా అని అడుగుతారు. దేవా, వీళ్ళు ఈ మొండి ప్రజలు కదా, చెప్పేదంతా చెప్పినా మరి నీ వాక్యంలో శక్తి ఉన్నదో లేదో వాళ్ళకు ఒకసారి నీవు చూపించు అని ప్రార్థన చేసినాడు. ఎవరు? సమూయేలు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే పెడపెడపెడమని ఆకాశంలో ఉరుములు ఉరిమించినాడు. మేఘాలు వచ్చేసినాయి, ఉరుములు మెరుపులు వచ్చేసి ఏమైందంట? భయంకరంగా వర్షము కురిసింది. ఇశ్రాయేలులంతా గడగడ గడగడ వణికినారు. ఇశ్రాయేలంతా గడగడ వణికినారు. సేవకుని ఆ దాసుని చూసి భయపడినారు. అయ్యా, అప్పుడు ఏమన్నారంటే అయ్యా, మేము రాజును కోరుకున్నందుకు మమ్మను క్షమించమని అడిగినారు. దేవుని వాక్యములో అట్లాంటి శక్తి ఉంది. మీరు విశ్వసిస్తే, నమ్మితే. మీరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఇర్మియా గ్రంథములో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించి అన్యజనుల ఆచారాలు, అన్యజనుల యొక్క ఆ యొక్క నడవడిలు అన్నీ నేర్చుకొని మార్గాన్ని చెడిపి వేసుకొని దేవునికి ఇష్టము లేనటువంటి జీవితం జీవించి మార్గాన్ని చెరిపి వేసుకొని భ్రష్టులైనప్పుడు మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథంలో. ఆ యొక్క దేవుని యొక్క శక్తి అంటే ఏమిటి, దేవుడు అంటే ఎవరు, మళ్ళా ఒకసారి పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేళ్ల చరిత్రలో ఇలాంటివి ఉన్నాయి. పగలు మేఘస్తంభము, రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండి సూర్య చంద్రులను ఆపారు. వాళ్ళ చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇంకా కాలం గడిచిన కొలది 400, 500, 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సమూయేలు, మోషే తర్వాత, న్యాయాధిపతుల తర్వాత 400 ఏళ్ల తర్వాత వచ్చిన సమూయేలు అక్కడ నిలబడి జీవము గల దేవుడు ఉన్నాడా లేడా చూపిస్తామా అని ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే ఆకాశం ఉరిమి మెరుపులతో కూడినటువంటి భయంకరమైనటువంటి వర్షం కురిపించినాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి ఏం చెప్తావు అని అడిగినాడు వాళ్ళని. అయ్యా, ఈయన నిజమైన దేవుడు, ఈయన జీవము గల దేవుడు, ఈయనే నిజమైన రాజు. మేము కోరుకున్న రాజు తర్వాత రాజులు కోరుకుంటే ఏమైనారు? రాజులను కోరుకొని వీళ్ళ బతుకు ఇర్మియా గ్రంథంలోనికి వచ్చేసింది. ఇర్మియా గ్రంథం అంతా మీరు చదవండి. ఎన్ని దుర్మార్గములు ఉన్నాయో, దేశమంతా ఏమైపోయిందో, నాశనం అయిపోయింది, వాళ్ళకి ఇండ్లు లేకుండా అయిపోయినాయి. నేను ఈ దేశంలో ఉండకుండా మొత్తం మిమ్మలను తుడి చేస్తానన్నాడు దేవుడు. అది జరిగింది. ఇర్మియా ఏడుపు ఇదంతా. ఇర్మియా గ్రంథం అంతా కూడా 52 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఏడుపులే, అన్ని ఏడుపులే. ఆయన ఏడ్చి నా తల కన్నీళ్లతో తడిచిపోయింది అన్నాడు. అట్లా ఏడ్చినాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడని వాళ్ళ మధ్యలో రుజువుపరిచినప్పటికీ మొండితనముతో ప్రజలు వినలేదు. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేశాడు వాళ్ళు. నేను జీవము గల దేవుణ్ణి, నేను రాజును, నేను నిజమైన దేవుణ్ణి, నేను సదాకాలం ఉండే వ్యక్తిని, నేను సృష్టికర్తను, సృష్టించగలిగిన వ్యక్తిని, జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టేసి మీరు పనికిరాని కారిపోయేటటువంటి తొట్లను తొలిపించుకున్నారు మీరు అని తిట్టాడు వాళ్ళని. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఇశ్రాయేలుల దేవుడు సజీవుడు, సత్యవంతుడు గనుకనే వాళ్ళ యొక్క దేవుణ్ణి మన దేవునిగా మనకు చూపించుట కొరకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినాడు మానవుడిగా. తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని
పిల్లలు, దేవుని పిల్లలు మీరు. ఆ దేవుని పిల్లలు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? జీవముగల దేవుడు. ఆయన రాజు, సృష్టికర్త, నిరంతరము ఉండే రాజు. ఈయన నిరంతరం ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఒక 100 సంవత్సరాలు బతుకుతాం. ఆ తర్వాత మన పిల్లలు, మన పిల్లలు 100 సంవత్సరాలు బతికినారు. వాళ్ళు వాళ్ళు తరతరాలు. అబ్రహాము దినములు మొదలుకొని ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ శేషముని ఇంకా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, వాళ్ళ స్థితిని ఒకసారి మనం చూస్తే, రాత్రి మగాళ్ళు అగ్ని వర్షాల మీద కురిసిన వాళ్ళను పూర్తిగా ఎవడు నాశనం చేయలేకపోయినాడు. రాత్రి మగాళ్ళు. మనకు లేదు అటువంటిది. మనకుందా? మనకున్నది అటువంటిది. రాత్రి మగాళ్ళు అగ్ని వర్షం కురుస్తుంది వాళ్ళ మీద. క్షిపణులు రాత్రి మగళ్ళు కురుస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆ దేవుణ్ణి మనం అంగీకరించినాం. ఆ దేవుడు మన దేవుడు. మనము ఆ దేవునికి బిడ్డలమైనాం. ఆయన మనకు దేవుడు అయినాడు కనుక మనము ఇలాంటి గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. మేము ఈ మాట, వాళ్ళ బ్రతుకు వేరు, మన బ్రతుకు వేరు. వాళ్ళ జీవితం వేరు, మన జీవితం వేరు. పొద్దున్న లేస్తే అబద్ధాలే, పొద్దున్న లేస్తే చెడు మాటలే, పొద్దున్న లేస్తే వాళ్ళు అటువంటి కాదు. ఆ మనుషులు అట్లాంటి వ్యక్తులు కాదు. ఎంతో వినయ విధేయతలు, నీతి న్యాయము కలిగిన వారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క దేవుడు మనకు దేవుడు అయినందుకు మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈ గొప్ప దేవుని కార్యములు ప్రతి వారి పట్ల కూడా చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అలాంటి దేవుడు ఇంకా ఎవరికైనా ఇది అర్థం కాకపోతే ఈ దినమైనా సరే, దేవా నా హృదయంలోనికి రా, నీ వాక్కును నా హృదయంలో భద్రపరచుకొనుచున్నాను, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఇష్టపడుతున్నానని చెప్పినట్లయితే ఈ సమయంలోనైనా వాక్కు ద్వారా నీ హృదయంలో, నీ మనసులో నివసించి నీకు సంతోషము, ఆనందము నేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు గనక ఈ మాటలు మనం తలంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆరాధించండి. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. 70వ పాట పాడుదాము. పాట సంఖ్య 70, సాంగ్ నంబర్ 70. దేవుణ్ణి స్తుతి, మొదటి 2 వచనాలు మాత్రం పాడుకుంటాము. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును చేయ, ఆయన బలమును చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాల
ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నా దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దయచేసి దేవుని వాక్యం విన్నాము. కొన్ని నిమిషములు మనం దేవుని ఆరాధిస్తాము. ఆరాధించండి.